హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు త్రివేణి క్లౌడ్ కిచెన్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నాకైతే ఆర్డర్ వచ్చేసి ముద్దపప్పు ఆవకాయ రైస్ బౌల్ ఒకటి అండ్ 10 మెంబర్స్కి వచ్చేసి పులావ్ అండ్ చికెన్ కర్రీ చేయమని ఆర్డర్ అయితే నాకు వచ్చేసింది. నేనైతే వెంటనే ఇంకా ముద్దపప్పు అయితే రెడీ చేయడానికి కుక్కర్లో పెట్టేశాను. అలాగే 10 మెంబర్స్కి కావాల్సిన చికెన్ తీసుకున్నాను. అందులోకి జీడిపప్పు టమాటా పేస్ట్ వేస్తున్నాను. గ్రేవీ కొంచెం బాగుంటుంది, చిక్కగా ఉంటుంది అండ్ టేస్టీగా ఉంటుంది. కాబట్టి నేనైతే ఈరోజు 10 మెంబర్స్కి అలా రాగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. 10 మెంబర్స్కి వచ్చేసి పులావ్ అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను. 10 మెంబర్స్కి వీళ్ళైతే రెగ్యులర్గా తీసుకుంటామండి. మీ ఫుడ్ టేస్ట్ నచ్చితే మేము మాత్రం కంటిన్యూ అవుతాము, మేము వర్క్ చేసే వాళ్ళమని చెప్పేసి అన్నారు. ఈరోజైతే ఫస్ట్ డే నాకు. నేనైతే బాగా చేయాలని కొంచెం గట్టిగా ప్రిపేర్ అయ్యాను. 10 మెంబర్స్కి అయితే పలావ్ రెడీ చేసేసాను. ఒక పక్కనైతే పలావ్ పెట్టేశాను అండ్ ఇంకో పక్కన వచ్చేసి నేను ఇంట్లో చిన్న స్టవ్ మీద ముద్దపప్పు ఆవకాయ రైస్ కోసం అయితే అది చూసుకుంటున్నాను. ఇటువైపు వచ్చేసి చికెన్ కర్రీ పెట్టుకున్నాను. పలావ్ అయితే రెడీ అయిపోయింది. అందులోకి మజ్జిగ అంటే పెరుగు చట్నీ కట్ట అన్ని ప్యాక్ చేశాను. ఇది వచ్చేసి ముద్దపప్పు రైస్ బౌలు. స్విగ్గీ పర్సన్ వచ్చాడు అండ్ 10 మెంబర్స్కి అయితే నేను ప్యాక్ చేసి పెట్టేసుకున్నాను పలావ్ అయితే. ఇదే ఫస్ట్ 10 ఆర్డర్స్ రావడం చాలా హ్యాపీగా ఉంది నాకు. అది కూడా 2 బ్యాగ్స్లో నేను రెడీ చేసి ఇవ్వడం జరిగింది. మీరైతే తప్పకుండా నాకు ఫాలో, షేర్ అండ్ కామెంట్ చేయండి. బాయ్ బాయ్.